తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. న్యూస్ పరిస్థితి తెలంగాణ పరిస్థితి లాగా తయారైంది. తెలంగాణలో కరెంటు కష్టాలు మొదలైనట్టు, తెలంగాణలో నీటి కష్టాలు మొదలైనట్టు, తెలంగాణలో రైతుల కష్టాలు మొదలైనట్టు న్యూస్కి కూడా ప్రశ్నించడం స్టార్ట్ చేసినప్పటి నుండి రకరకాల కష్టాలు, రకరకాల కుట్రలు, రకరకాల విద్వేషాలు, దాడులు కూడా న్యూస్ మీద, చిలుక ప్రవీణ్ మీద జరుగుతూనే ఉన్నాయి. అసలు 20 రోజులుగా న్యూస్లో మార్నింగ్ న్యూస్ ఎందుకు ఆగిపోయింది? చిలుక ప్రవీణ్ ఎందుకు లైవ్లు పెడతలేడు? చిలుక ప్రవీణ్ గొంతు ఎందుకు మూగపోయింది? అసలు న్యూస్లో ఒక్క వీడియో కూడా ఎందుకు అప్లోడ్ కావడం లేదు? ఇవన్నిటికీ కూడా రేపు అద్భుతమైన సమాధానాలతో మీ ముందుకు రాబోతున్నాం. ప్రతిరోజు చాలామంది మిత్రులు, చాలామంది శ్రేయోభిలాషులు, రాజకీయ విశ్లేషకులు మంచి టైంలో, ఒక అద్భుతమైన సమయంలో మీ గొంతు ఎందుకు మూగపోయింది, మీరు ఎందుకు మాట్లాడడం లేదు, మీ మీద ఎవరు దాడి చేస్తున్నారు, మీ గొంతును ఎవరు మూసేస్తున్నారని ప్రతిరోజు కొన్ని వందల మంది మిత్రులు కూడా ఫోన్ ద్వారా పలకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా మీద ప్రేమించి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, మీ ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి. మేము ఎందుకు ఆగిపోయినాం, మా ఛానల్ ఎందుకు ఆగిపోయింది అనేది రేపు మార్నింగ్ న్యూస్ వేదికగా అందరికీ వివరించే ప్రయత్నం చేస్తా. దీని వెనుక ఎవరి కుట్రలు ఉన్నాయి, ఎవరు ఏ విధంగా మేము మార్నింగ్ న్యూస్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా మీ అందరికీ రేపు మార్నింగ్ న్యూస్ వేదికగా సమాధానం చెప్తా. రోజు నాకు ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్క మిత్రుడికి పర్సనల్గా నేను చెప్పలేకపోతున్నా కాబట్టి ఈ వీడియో ద్వారా మన ఛానల్ ఆగిపోవడానికి, తెలంగాణ ప్రజల గొంతుగా వినిపిస్తున్న చిలుక ప్రవీణ్ గొంతు 20 రోజులుగా మూగబోవడానికి కారణాలేంటి, సమస్యలేంటి అనేది రేపు మార్నింగ్ న్యూస్లో మీ అందరికీ చెప్తా అని మరొకసారి మీకు చెప్తున్నా. పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ సమస్యలను పక్కన పెట్టి దాదాపు నెల రోజులకు పైగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ యంత్రాంగం కావచ్చు, యావత్తు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల మీదనే దృష్టి పెట్టడం జరిగింది. తీవ్రమైన నీటి ఎద్దడి, తీవ్రమైన రైతుల గోస, తీవ్రమైన కరెంటు కోతలు, ఇవి 3 తెలంగాణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ, చిలుక ప్రవీణ్ గొంతు ఎట్టి పరిస్థితిలో ఆగదు, న్యూస్ ఎట్టి పరిస్థితిలో ఆగదు. ఇది నిరంతరం తెలంగాణ కోసం పనిచేస్తుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అనేక రకాలైన అనుమానాలు, అనేక రకమైన కారణాలతో ప్రజలు రోజు నాకు ఫోన్ చేస్తున్నారు, న్యూస్ ఛానల్ ఎందుకు ఆగిపోయిందని. రేపు ఖచ్చితంగా మీ అందరికీ సమాధానంతోటే లైవ్లో రాబోతున్నానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఆదరిస్తున్న ప్రతి ఒక్క గుండెకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ, రేపటి నుండి 8 గంటలకు మార్నింగ్ న్యూస్ యథావిధిగా పునర్ప్రారంభం అవుతుందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తూ, జై తెలంగాణ.